హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మూవీనీ వ్లాగ్. ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారేంటి? నేను వచ్చేసరికి షాపింగ్ చేద్దామని వచ్చానండి. ఏం షాపింగ్, ఏం చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? సో మా అత్తయ్య కూతురు మెచ్యూర్ అయింది. మెచ్యూర్కి సంబంధించిన జర్మన్ సిల్వర్ కావాలి అంటే నేను వచ్చానన్నమాట. సో దానికి చెక్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఈ జర్మన్ సిల్వర్ ఏంటంటే నా మ్యారేజ్కి కూడా తీసుకున్నాను. సేమ్ అప్పుడు ఎలా కొన్నానో ఇప్పుడు కూడా అలానే ఉందండి. కలర్ అస్సలు పోలేదు, చాలా బాగుందన్నమాట. ఏ పూజ చేసినా ఇప్పుడు నేను ఆ జర్మన్ సిల్వరే యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలి అనుకుంటే అమీర్పేటలో ఉందండి. ఇది అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది, శ్రీ సాయి పూజ స్టోర్ అని చెప్పేసరికి మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి చిన్నది అండ్ పెద్దది. నాకు ఎందుకో పెద్ద దాంట్లో కుందులు కొంచెం చిన్నగా అనిపించాయండి. చిన్నగా అంటే కుందులు కాదండి, గంట కొంచెం పెద్దగా అనిపించింది. సో గంట పెద్దగా అనిపించిందని చెప్పేసి మా అత్తయ్యకి ఇంకా నేను వీడియో కాల్ చేసి చెప్తున్నాను అనమాట. ఇవి మోడల్స్, ఇది పెద్దది, ఇది చిన్నదని చెప్పేసి. ప్లేట్ కూడా పెద్దగా ఉంది, చిన్న దాంట్లో చిన్నగా ఉంది అనేసరికి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. 100 రూపీస్ డిఫరెన్స్ ఉండేసరికి ఇంకా మా అత్తయ్య వచ్చేసరికి పెద్దది తీసుకోమన్నారు. సో నేను అది తీసేసుకున్నాను. సో ఇంకా ఏమైనా కావాలా అని చెప్పేసి అడిగాను. దీంట్లో వచ్చేసరికి పూజకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయండి. మీరు మళ్ళీ పక్క షాప్కి వెళ్ళి మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కర్పూరం అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసారా, బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో నేను మా అత్తయ్యని అడుగుతూ ఉంటే ఇంకా మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఇంకేం కావాలి అంటే ఇంక లాస్ట్కి చూస్తే బుట్టలు కనిపించాయి. సో బుట్టలు కనిపించేసరికి అడిగాను, అత్తయ్య బుట్టలు ఏమైనా కావాలి అంటే చెప్పంటే సరే తీసుకోలేదు నేను అని చెప్పేసాను కదా. అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో చూపిస్తున్నాను అనమాట ఏం కావాలి అని. సో ఏది చూసినా నాకు ఎందుకో కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. బేగం బజార్లో అయితే కొంచెం మనకి కాస్ట్ తక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ లోకల్లో కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు నా చేతిలో ఉండే బుట్ట వచ్చి 110 రూపీస్ అండి, విత్ నెట్ వచ్చింది. సో మా అత్తయ్య ఉండేసరికి విత్ నెట్ అయితే బాగుంటుంది. మనం అంటే ఫొటోస్లో కూడా నెట్ బాగా కనిపిస్తుంది. వితౌట్ నెట్ అయితే మనం ప్యాకింగ్ చేసుకోవాలి కదా, దాని చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పేసి మేము అది సెలెక్ట్ చేసాము. మా మదర్ వచ్చేసరికి అది బాగాలేదు, ఇవి వితౌట్ నెట్వి తీసుకోమని చెప్పేసి అన్నారు. ఇంకా ప్యాకింగ్ చేసేంత టైం లేకుండే. సో అందుకే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి అది తీసుకోమని చెప్పింది అత్తయ్య. సో అది తీసేసుకున్నాము. అండ్ మా అమ్మ అసలు లోపల బుట్టలో ఏముంది అని చెప్పేసి వెతికిందనమాట. వెతికితే తెలిసింది ఏంటంటే 10-20 రూపాయలది ఉండే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అది ఉందండి. సో ఏదో ఒకటి. సో అక్కడ వచ్చేసరికి ఆ రోజు అమ్మవారిది ఏదో ఫంక్షన్, ఉత్సవం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసరికి కేరళ వాళ్ళు డ్రమ్స్ వాయిస్తూ వినడం చాలా బాగుంటాయి. చెప్పగా శ్రీ సాయి పూజ సామాగ్రి మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి బాదం పాలు తాగేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.